హాయ్ హలో వెల్కమ్ టు JRTV. బిల్లుల కక్కుర్తి వల్లే ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్ పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి హడావుడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, దొంతిరెడ్డి, వేమారెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో కుంగిన వంతెనను పరిశీలించిన పార్టీ నేతలు అమరావతిలో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. వస్తారు ఇగారు ఇటు వచ్చే సార్ తీసుకున్నాం అంతా లీడర్ అని ఇస్తారమ్మా ఇల్లు అడ్డు ఉంటారు శివ శివ అది తీసుకో షార్ట్ వేసి సఫలం కాలేదు పెట్టారు ఎడ్జిలో పడిపోతారు ఆ పార్టీ తీసారండి సార్. కొంచెం వెనక్కి రండి సార్. మీరు కొంచెం వెనక్కి జరగండి రాంబాబు గారు. కొంచెం వెనక్కి రండి సార్. కొంచెం వెనక్కి వస్తే మేము కింద పడిపోతాం మాట. మధ్యలో లేకుండా ఫోటో తీసుకుంటాను. రాము సీడ్ యాక్సెస్ వైఆర్ వేసి మన మణిపాల్ దగ్గర కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎరెక్ట్ చేసిన ఈ గడ్రస్సు ఎక్కడో కొంతవరకు షింక్ లాగా కనిపించి వీళ్ళు పెట్టిన గడ్రస్ని మళ్ళా రీప్లేస్ చేయడం జరిగింది. మళ్ళా వాటిని రెక్టిఫై చేసి పెట్టే ఆలోచన వాళ్ళకు ఉందనుకుంటారు. అసలు వీళ్ళు చెప్పింది రాజధాని ప్రాంతం నుంచి మెయిన్ వచ్చేది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఆ రోడ్డు ఎక్కడి వరకు తీసుకొచ్చారో అక్కడి నుంచి రమారమి 1/2 కిలోమీటర్ పైన ఇంకా పెండింగ్ ఉంది. ఈ మధ్యలో గుంటూరు డ్రింకింగ్ వాటర్ కెనాల్ ఉంది, అట్లాగే కొండవీడు వాగు ఉంది. వాటిని అట్లాగే పెట్టి ఆయన నారాయణ గారు అంటాడు రేపు నిన్న జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నాడు. ఇవాళ ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మా బాధ అంతా ఏంటంటే ఒక విధంగా ప్లాన్ లేకుండా, ఒక ఇంజనీరింగ్ స్కిల్ లేకుండా, ప్రాపర్గా అవగాహన లేకుండా జరుగుతున్న ఈ వర్క్స్. ఇది అంటారే ముతక సామెత, దళ్ళో పెట్టి ఒళ్ళో పెట్టని. ఆ విధంగా ఎక్కడికి ఏది వెళ్తుందో కూడా తెలియకుండా ఆఫీసర్స్కి తెలియట్లేదు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియట్లేదు, ఎవరికేం తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ అక్కడ రైతులు కొంతమంది ఆ రోడ్డుకి ఇంకా భూమిని ఎక్వైర్ చేయలే. ఆ విషయాల గురించి కూడా ఏదో మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. అల్టిమేట్లీ ఇది ఎప్పటికవుద్ది, ఏ విధంగా అవుద్ది? ఎందుకంటే ప్రజల సొమ్ము ఇప్పటికీ 40,000 కోట్లు పైచుకి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది.
ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, ఈ విషయాల గురించి కూడా చాలా కాలం నుంచి మేము అడుగుతున్నా కూడా చెప్పే నాదుడే లేడు. ఎప్పటికైనా ఒక క్లారిటీతో ప్రభుత్వం, ఒక క్లియర్ క్లారిటీతో ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు బ్రిటిష్ సంఘటనలో జరిగిన పార్టీ బృందం అంతా కూడా అంబటి రాంబాబు గారు, అప్పిరెడ్డి గారు, వేమారెడ్డి గారు, శైల్యానాథ్ గారు, అలాగే స్థానిక నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు పరిశీలించాం. ఈ అమరావతి అంతా కూడా అక్రమాల పుట్ట అని చెప్పని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాల దానికి ఉదాహరణే ఈ బ్రిడ్జి అనమాట. ఈరోజు ఉదయమే మేమంటాం కాదు, ఆ కంపెనీయే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదంతా అవాస్తవం, చాలా సక్రమంగా కడుతున్నాము అని చెప్పాను. ఉదయం వారు చెప్పినటువంటి మాట మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం నుంచే వాళ్ళు డీవియేషన్ ఉంది, కట్టడంలో డీవియేషన్ మూలంగానే ఈ సంఘటన జరిగింది అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక సక్రమమైన కార్యక్రమం లాగా కనపడటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, దాన్ని మాటున చేసేటటువంటి కార్యక్రమాలని ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటి విడత రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అలాట్మెంట్ విషయంలో కానివ్వండి, మొదటి విడతలో రైతులకు సంబంధించినటువంటి బాధల్ని అటెండ్ అవడంలో కానివ్వండి, సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వము అని చెప్పని మీటింగులు పెట్టి వాళ్ళ ఘోషని చెప్తున్నటువంటి వారి పక్షాన్ని కానీ, ఇట్లాగ అనేక సమస్యల్ని ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళకి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని ఓల్డ్ సిటీగా మార్చేశారు. వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. నిన్నే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరైంది. అప్పులు ఆపాలి, అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోతున్నాయి అని చెప్పని మేము పదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు యావత్ ప్రపంచము, యావత్ భారతదేశం అంతా కూడా దుబారాన్ని నివారించండి అని చెప్పని మార్గదర్శకాలు ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దలందరూ కూడా. ఎందుకుని మళ్ళీ అప్పు తీసుకుని ఈ రకంగా 64-65 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఎందుకని డీవేట్ అయ్యారు, ఎందుకని ఈ సంఘటన జరిగింది? ఒక చిన్న బ్రిడ్జి విషయంలోనే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. స్పీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి స్ట్రెయిట్ గా ఎక్కడ కలవాలి, నేషనల్ హైవేలో కలవాలి అని చెప్పారు. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు అప్పటికే పూర్తయిపోతుంది అన్నారు. ఏమైంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఎస్ఎఫ్టీ 14,000, 15,000, 16,000 అని చెప్తున్నామో దాని మీద రకరకాల వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది ఒక దోపిడీకి, ఒక అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి దోపిడీకి నిదర్శనమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని క్లియర్ గా చెప్తాను. మీరు చెప్పండి, ఈ రాష్ట్రం అంతా ఒక పక్క పడేసి, పక్కనున్నటువంటి గుంటూరు, విజయవాడ నగరాలను ఒక పక్కన పారేసి, పాత బస్తీల కింద మార్చేసి, ఈ యావత్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇదొక్కటే సమస్య, ఇదొక్కటే ఇబ్బంది లాగా మీరు క్రియేట్ చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు మేంగా జరిగినటువంటి సంఘటన ప్రశ్నిస్తానికి వచ్చాము. పెద్దలందరూ కూడా ఇంకా మిగతా విషయాలు చెప్పారు. కంపెనీ ఉదయం ఒక మాట మాట్లాడింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక మాట మాట్లాడింది. 2 మాటలు మాట్లాడిన దానికి ప్రభుత్వము సమాధానం చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఒక బృందంగా మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం,
సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్, దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళడానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి వాళ్ళ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, తప్పేమోననేది మాకున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే కొండవీటి వాగుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ 2 దాటుకు రావాలి, అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి కోసం చేస్తున్నారు అనేటువంటిది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.